రేవంత్ పాలనలో నిత్యం నిర్బంధాలు అక్రమ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రశ్నిస్తే అరెస్ట్, నిరసన తెలిపితే అరెస్ట్, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్, చివరికి సీఎం పర్యటన ఉన్న ముందస్తు అరెస్టు చేస్తున్నారు పాలకులు. అయితే ఇవాళ యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వేకువజాము నుంచే ఇటు బీఆర్ఎస్, బీజేపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. రేవంత్ పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనకు పిలుపు ఇవ్వకుండా తమను అరెస్టు చేయడం దారుణమని మండిపడుతున్నారు నాయకులు. యాదగిరిగుట్ట పర్యటనకు వెళ్తున్న రేవంత్ రెడ్డి ఏమైనా కొత్త అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారా అంటే అది లేదు. గతంలో బీఆర్ఎస్ మంత్రులు శంకుస్థాపన చేసిన వేద పాఠశాల, కళ్యాణ మండపానికే మళ్లీ పునాది రాయి వేయనున్నారు. అయితే ఈ రెండింటికి అప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత 2023 జూన్ 21న శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మళ్లీ వాటికి మరోసారి భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇప్పటికే యాదగిరిగుట్టలో 3 సార్లు పర్యటించిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కానీ చేసిన శంకుస్థాపనలకే మళ్లీ భూమి పూజలు చేస్తూ ప్రజాధనం వృధా చేస్తున్నారు.